ఫస్ట్‌లో యాక్చువల్లీ నేను ఫస్ట్ రికార్డింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు స్టూడియో అంటే ఏంటో తెలీదు. మైక్ ముందు ప్లేస్‌మెంట్ ఏంటో తెలీదు. కాన్సర్ట్ సింగింగ్ వేరు, స్టూడియో సింగింగ్ ఎంటైర్‌లీ డిఫరెంట్ అసలు. రెండిటికి సంబంధం లేదసలు. అవును. అసలు ఎలా టేక్ చేస్తారో తెలీదు. టేక్ అంటే ఏమిటో తెలీదు. డీటీ అంటే ఏమిటో అసలు ఏమీ తెలీదు. బ్లైండ్‌గా స్టూడియోలోకెళ్ళాను. బ్లైండ్‌గా స్టూడియోలోకెళ్తే అవి నీకిప్పుడు వాళ్ళు ఒకసారి ప్లే చేస్తారు. వినేసి పాడేయి అన్నారు. ఎలా వినాలి అని కూడా తెలీదు. హెడ్‌ఫోన్స్ ఏసుకోవాలని తెలీదు. ఎక్స్టర్నల్ స్పీకర్ అనుకున్నాను. అసలు ఏం తెలీదు నాకు. ఐ హావ్ నో ఐడియా హౌ ఇట్ వర్క్స్. సో, ఓకే. హెడ్‌ఫోన్ ఏసుకోమని చెప్పారు. వేసుకున్నాను. ఆయన ఎవరో వచ్చి మైక్ సెట్ చేశారు. అప్పుడు టేక్ చేస్తున్న ఆయన. ఆయన పెద్దాయన యాక్చువల్లీ. సో, ఆయనొచ్చి మైక్ సెట్ చేసి ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ప్లే చేశారు. ఇది వీలైనంత వరకు నీ ఓన్ స్టైల్‌లో పాడు అని చెప్పారు. అదొక్కటే నాకు ఆయన చెప్పింది. నువ్వు ఓన్ చేసుకొని పాడు. నేను పాడింది యాజ్ టీజ్‌గా పాడొద్దని చెప్పారు. సో, అంతే కదా! నా గొంతులో పాడితే నాలాగే వస్తుంది కదా అనుకొని నేను పాడేశాను. నాకు అంటే అంత ఇగ్నరెన్స్. అదే. అసలు తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ వాట్. పాడాను. తర్వాత డీటీ అన్నారు. డీటీ అంటే ఏంటో తెలీదు. డీటీ అంటే ఏంటి? అప్పట్లో నాకు సార్ అని పిలవాలని కూడా తెలీదు. ఐ వాస్ దట్ ఇన్నోసెంట్. చిన్నపిల్ల కదా. సో, డీటీ అంటే ఏంటి అంకుల్ అన్నాను. అంటే అది ప్లే అవుతూ ఉంటే దాంతో కూడా కలిపి సింక్ అయ్యేలా పాడాలని చెప్పారు. ఓ. ఆహా! అచ్చా అనుకొని సరే ఓకే అని చెప్పేసి అది కూడా పాడాను. అయిపోయింది. సాంగ్ రికార్డింగ్ అయిపోయింది. బేసిక్‌గా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఫస్ట్ రికార్డింగ్ అయిపోయింది. ఎస్. తర్వాత నాకు అసిమిలేట్ చేసుకోవడానికి టైం దొరికింది. ఓహో! అచ్చా దీన్ని టేక్ అంటారా? దీన్ని బార్స్ అంటారా? అవన్నీ ఇప్పుడు నేర్చుకున్నావు కానీ బట్ అప్పుడు ఏం తెలీదు. ఇన్నోసెంట్‌గా పాడేశాను అది. కరెక్ట్. అయినా కూడా అంత హిట్స్ అయ్యాయి. నెంబర్ 1 హిట్స్ అయ్యాయి. సో, అలా నాకు చక్రి గారి దగ్గర ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇన్నోసెంట్‌గా వెళ్ళిపోయింది. అండ్ హీ లెట్ ఇట్ బీ దట్ వే ఆల్సో. ఆయనను మరీ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయలేదు. హీ మేడ్ ఇట్ యాక్చువల్లీ ఓపెన్‌లీ చెప్పాలంటే ఆయన చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉంచారు నాకది. అదేదో ఎడ్యుకేటివ్ ఎక్స్‌పీరియన్స్‌లా కూడా లేదు. అది ఫన్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు మోర్ ఎడ్యుకేటివ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్ హ్యాపెండ్ విత్ కీరవాణి గారు కదా అదే అనుకున్నాను. కీరవాణి సార్ కూడా ఏ రోజు కూర్చొని ఇది అని చెప్పరు. బట్ ద వే హీ వర్క్స్, అందులో చూస్తూ ఉంటేనే మనకి ఓహో ఇవన్నీ నేను నేర్చుకోవాలి అని ఆటోమేటిక్గా అనిపిస్తుంది. ద వే హీ వర్క్స్. తర్వాత ఇంకా 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 నేను చాలా ఎక్కువ నేర్చుకుంది వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ యాక్చువల్లీ. కేవలం పాట వల్ల మనకు తెలిసేది ఒక 30-40% ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వర్క్ చేయడం వల్ల మిగతా 60% తెలుస్తుంది. టెక్నికాలిటీస్ కావచ్చు, స్టూడియో ఎక్విప్మెంట్ కావచ్చు, హౌ ఇట్ వర్క్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మిక్సింగ్ రిలేటెడ్ కానీ సౌండ్ ఇంజనీర్ స్టఫ్ రిలేటెడ్ కానీ అన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కువ తెలుస్తాయి. బికాజ్ అది కొంచెం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వర్క్ చేస్తాం కాబట్టి అవును యు ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ స్టఫ్. సో ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ కీరవాణి సార్ అండ్ మణిశర్మ గారు అని చెప్పాలి. ఈ రెండు పేర్లు చెప్పాలి. చక్రి సార్ వాజ్ ఆల్వేస్ అదొక ఫన్ ఎక్స్పీరియన్స్ అని. మిక్కీ జే మేయర్ గారితో ఏ పాట పాడారు? మిక్కీ జే మేయర్ గారితో నేను కపుల్ ఆఫ్ మూవీస్కి వర్క్ చేశాను, సాంగ్స్ పాడాను. ఇది మన ముకుందాలో 2 సాంగ్స్ పాడాను. యుగాలెన్ని రాని పోని ముగింపంటూ లేని కథి మనం కాదానని ఈ సాంగ్ ఒకటి పాడాను. తర్వాత అరే రే చంద్రకళ జారినా కిందికిలా ఈ 2 సాంగ్స్ నేను పాడాను. ఓకే. ఈ 2 పాడాను. తర్వాత మన శతమానం భవతి ఆర్ఆర్ వర్క్ అమ్మో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే నేను బోల్డన్ వర్క్ చేశాను ఆయన దగ్గర. బ్రహ్మోత్సవం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేశాను. తర్వాత మెనీ యాక్చువల్లీ ఒక పెద్ద లిస్టే ఉంది. మిక్కీ గారి దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. మణిశర్మ గారి దగ్గర ఐ వర్క్డ్ ఫర్ కృష్ణం వందే జగద్గురు. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది జరుగుతున్నది జగన్నాటకం సాంగ్ ఉంది కదా, దానికి వర్క్ చేసాం మేము. ఓకే. మెయిన్ ఎస్పీబీ గారు పాడారు. అవును. మేమందరం పాడాం. తర్వాత ఇట్ వాజ్ అ వెరీ లర్నింగ్ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, రికార్డింగ్ వైజ్ అండ్ మ్యూజిక్ వైజ్ ఆల్సో. దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు సింగర్స్కి ఒక ఏమంటారు ఇన్కమ్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగింగ్ కాంపిటీషన్స్ అవ్వడం, తర్వాత కొన్ని షోస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా చాలా మంచి రిఫార్మ్స్ కనపడుతున్నాయి. అంటే
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి Yeah. కొంచెం కదా స్టేబుల్గా ఉండడానికి. కొంచెం స్టెబిలిటీ పెరిగిందని చెప్పలేము. యాక్చువల్లీ ఏ రకంగానూ చెప్పలేము. ప్రీవియస్లీ ఇప్పుడు ఇంతకు ముందు అన్ని అవకాశాలు లేవు. ఇంతకు ముందు అన్న అవకాశాలు లేవు. అదంటున్నా. బట్ ఇప్పుడు అవకాశాలు ఎన్నున్నా దానికి మించిన సింగర్స్ కూడా ఉన్నారు. ఉన్నారు ఎవెన్యూస్ ఎవరి పరుగు వాళ్ళదే. ఎవెన్యూస్ ఇన్నే ఉన్నాయి ఇప్పుడు మనకి చూడడానికి. బట్ సింగర్స్ కోకోలలో ఉన్నారు. అవును. అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో వీళ్ళతోనే పాడాలని లేదు. అవును. అండ్ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. కరెక్ట్. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇందులో కూడా ఫ్యూ పీపుల్ కెన్ స్టే ఆన్ దిస్ కోర్స్. అవును. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేసి కంప్లీట్లీ గ్రామీ రేంజ్కి వెళ్ళిపోతే తప్పించి ఇక్కడ ఒక రకంగా సింగర్గా నిలదొక్కుకోవడం చాలా కష్టం అండి. చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అసలు బాలు గారితో పాడే అవకాశం లేదా? బాబాసాయి గారితో పాడినట్టున్నాను. పాడాను. అంత ఎలా ఉంటుంది? గుర్రాలు పరిగెట్టినట్టు ఉంటుందా? లేదండి. అవునా? ఆయన చాలా హంబుల్ పర్సన్ అండ్ చాలా కామ్ పర్సన్ ఆల్సో. అవునా? అసలు స్టార్క్ కాంట్రాస్ట్. మీకు స్క్రీన్ మీద కనబడేదానికి వెనకకి అసలు టూ సైడ్స్ ఆఫ్ కాయిన్, సెపరేట్ కాయిన్స్, టూ సైడ్స్ కూడా కాదు. ఓకే. ఆయనతో ఏ సాంగ్ పాడారు మీరు? చక్రి గారి దగ్గరదే పాడాను. పూచిన పువ్వల్లే మోగిన మువ్వల్లే అని ఒక పెప్పీ నెంబర్ అది. ఓకే. అండ్ హీఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ హంబుల్ అండి. ఆయన వస్తే ఏదో స్టార్ వచ్చినట్టు అలాంటి ఒక బిహేవియర్ ఉండదు. మనకు అనిపిస్తుంది అరే ఒక మంచి మ్యూజిషియన్ వచ్చారు అని. బట్ హీఈస్ వెరీ వెరీ హంబుల్. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. ఎంత హంబుల్ అంటే ఇప్పుడు లెట్సే నేను ఒక కరెక్షన్ చెప్పినా కూడా అక్కడ కొంచెం శృతి అన్నా కూడా నేను అనలేదు. ఒకవేళ నేను అన్నా కూడా ఆయన తీసుకుంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హంబుల్ పర్సన్. హీ ఈస్ వెరీ వెరీ హంబుల్.